ఇండియన్ బాక్స్ ఆఫీస్ ఎపిసోడ్ కి మీకు స్వాగతం. ప్రీవియస్ వీక్ లోని ఈ ఎపిసోడ్స్ అయితే చేయడం కుదరలేదు. సారీ, ఎందుకంటే కొద్దిగా బిజీగా ఉండడం అండ్ మాటిమాటికి షెడ్యూల్స్ ప్రకారం అయితే మాత్రం అప్డేట్స్ ఇస్తూ ఉండాలి కాబట్టి చేయలేదు. కంప్లీట్ గా అయితే మాత్రం లాస్ట్ వీక్ లో మిస్ అయిన ఫిల్మ్స్ యొక్క ఫైనల్ రన్ ని అండ్ కంప్లీట్ గా డీటెయిల్స్ అన్ని కూడా ఈ వీడియోలోని అందిస్తాను. ఇక ఫైనల్ గా అయితే మాత్రం 12th ఫెయిల్ ఫిల్మ్ యాక్చువల్ గా రీసెంట్ గా పెద్ద ఫిల్మ్స్ రిలీజ్ అవడం వలన యానిమల్ యొక్క ఇంపాక్ట్ అండ్ టైగర్ 3 ఇలా చాలా ఫిల్మ్స్ వల్లనే ఈ ఫిల్మ్ కొంతవరకు బాక్స్ ఆఫీస్ దగ్గర ఇంకా కుదరలేదు. లేదంటే ఈ లాంగ్ రన్ కి ఇంకాస్త అమౌంట్ ని ఈ ఫిల్మ్ యాడ్ చేసుకుని ఉండేదని చెప్పి కొంతమంది ట్రేడ్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. పోతే ఫైనల్ రన్ లాంగ్ రన్ అయితే ఈ ఫిల్మ్ లాస్ట్ వీక్ నే కంప్లీట్ చేసుకుంది. ఓవరాల్ గా ఇండియాలో అయితే 53.35 crore నెట్ ని, 63 crore గ్రాస్ ని, ఓవర్సీస్ నుండి 3.5 crore గ్రాస్ ని కంప్లీట్ చేసుకుంది. ఓవరాల్ గా 66.5 crores తోటి ఈ ప్రాఫిట్స్ అయితే మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ అయిపోయింది. ఫైనల్ రన్ ని కంప్లీట్ చేసుకుంది. ఇక తర్వాత రిలీజ్ అయిన శామ్ బహదూర్ క్లాష్ వలన ఈ ఫిల్మ్ కి 1500 షోస్ పడడం కూడా చాలా చాలా కష్టమైంది. అసలు షోస్ గానీ స్క్రీన్స్ గానీ దొరకలేదు. ఈ విషయం మీకు తెలిసిందే. పోతే వరల్డ్ వైడ్ గా 100 కోట్ల గ్రాస్ ని మొన్న మనం ఎక్స్పెక్ట్ చేసినట్టే దాటేసింది. ఈ ఇయర్ లో విక్కీ కౌశల్ కి జరబట్కే ఆల్రెడీ 100 కోట్ల గ్రాస్ దాటిన ఫిల్మ్ అనమాట. ఇప్పుడు ఈ సెకండ్ ఫిల్మ్ ఇది కూడా 100 కోట్ల గ్రాస్ ని దాటేసింది. అండ్ డంకీలో కూడా చేసినప్పటికీ అది జస్ట్ గెస్ట్ అపీరెన్స్ లాంటిదే. ఇండియాలో 84 crore నెట్ ని అండ్ 99.25 crore గ్రాస్ ని కరెక్ట్ చేసింది. ఓవర్సీస్ నుండి 17.6 crores ని, మొత్తంగా వరల్డ్ వైడ్ గా 116.85 crores ని ఈ ఫిల్మ్ కలెక్ట్ చేసింది. నిజానికి చెప్పాలంటే నేను చూసిన తర్వాత ఇంతవరకు ఆడుతుంది ఈ రేంజ్ సపోర్ట్ దొరుకుతుందని అస్సలు అనుకోలేదు. రిలీజ్ కి ముందు ఒరి రేంజ్ సెన్సేషన్ అవుతుంది అనుకున్నప్పటికీ చూసిన తర్వాత అసలు ఫ్లాప్ అయిపోతుంది. పైగా యానిమల్ క్లాష్ వలన కంప్లీట్ గా వాష్ అవుట్ అయిపోతుంది అనుకున్నప్పటికీ చాలా వరకు పేట్రియాటిక్ సబ్జెక్ట్స్ ని ఇష్టపడే వాళ్ళకేమో గానీ బాగా సపోర్ట్ చేశారు ఈ ఫిల్మ్ కి. ఫైనల్ రన్ లో యాక్టర్ విక్కీ కౌశల్ ని కూడా అడిగారు అసలు ఎందుకని క్లాష్ కి వస్తున్నారు, రిస్కే కదా అంటే ఎలాంటి రిస్క్ లేదని చెప్పి ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు వాళ్ళు. సో మొత్తానికి వాళ్ళు అనుకున్నది అచీవ్ చేయగలిగారు. తర్వాత రిలీజ్ అయిన యానిమల్ ఫిల్మ్ అయితే మాత్రం చాలా మంది ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఎక్కువగానే పర్ఫామ్ చేసింది. కాకపోతే ఆ ట్రెండ్ చూసి చాలా మంది 1000 కోట్లు ఈజీ అనుకున్నారు. కాకపోతే ఫ్యామిలీస్ రాకుండా మోస్ట్లీ మరీ అంత ఓవర్సీస్ అండ్ నార్త్ మార్కెట్ లేని స్టార్ కి అయితే మాత్రం మరి 1000 కోట్లు అంటే అంత ఈజీ మ్యాటర్ కాదు. చాలా వరకు ఫ్యామిలీస్ లేడీస్ కూడా ఈ ఫిల్మ్ కి థియేటర్స్ కి వెళ్ళడం అయితే కనిపించింది. ఆ రేంజ్ రెస్పాన్స్ ఉన్నప్పటికీ 1000 కోట్లు ఎందుకు కష్టం అంటే తడిసిపోతుంది అనమాట లాంగ్ రన్ లోని. ఫర్ ఎగ్జాంపుల్ గా RRR, KGF 2 ఇలాంటి పెద్ద పెద్ద ఫిల్మ్స్ అంటే సౌత్ లో ఏ రేంజ్ సపోర్ట్ దొరుకుతుందో నార్త్ లో కూడా అదే రేంజ్ సపోర్ట్ దొరుకుతుంది వాటికి. మొత్తంగా హైప్ అయ్యే సీక్వెల్, దాంతోపాటు రాజమౌళి ఫ్యాక్టర్. సో ఈ విధంగా అన్ని ఫిల్మ్స్ కి సౌత్ లోని నార్త్ లోని ఈక్వల్ గా దొరుకుతుంది. ఓవర్సీస్ లోని ఈ ఫిల్మ్ బాగా పర్ఫామ్ చేయడమే ఇంతవరకు అడ్వాంటేజ్ అయింది. తమిళ్లోని, కేరళలోని ఈ ఫిల్మ్ ఫ్లాప్ అయింది గైస్. కర్ణాటకలోని పర్లేదు హిట్ అయింది. తెలుగు స్టేట్స్ లోని అండ్ హిందీలోనే బాగా ప్రాఫిట్స్ ఎక్కువ వచ్చింది. ఓవర్సీస్ లో కూడా ఓవర్సీస్ లో 250 crores దాటుంటే నాన్ SRK ఆల్ టైమ్ రికార్డ్ అయి ఉండేది. బట్ అది మిస్ అయింది అనమాట. ఇక ఇండియాలో మాట్లాడుకుంటే ఈ ఫిల్మ్ 536 crore నెట్ ని కలెక్ట్ చేసింది. ఓవరాల్ గా అన్ని లాంగ్వేజెస్ కలుపుకొని పఠాన్ 543 crore నెట్ ని. సో ఆ రికార్డ్ ఈ ఫిల్మ్ బీట్ చేసి ఉండేది, జస్ట్ లో మిస్ అయింది. అలోన్ హిందీ వెర్షన్ ప్రకారం చూసుకుంటే 500 crore నెట్ ని టచ్ చేయలేకపోయింది. 486.39 crores ని కలెక్ట్ చేసింది. నిజంగా చెప్పాలంటే పర్సనల్ ఒపీనియన్ గా ఈ ఫిలిం పఠాన్, గదా 2 కన్నా బీట్ చేయాల్సిన డిజర్వ్డ్ కలెక్షన్స్ రావాలి. అఫ్ కోర్స్ జవాన్ కన్నా బాగున్నప్పటికీ ఆ రికార్డ్ ని బీట్ చేయడం అంటే అసాధ్యం. సో దగ్గర వరకు వచ్చింది కాబట్టి కంపేర్ చేస్తున్నాను. గదా 2 అయితే మాత్రం యాక్షన్ కమర్షియల్ గా ఫ్యామిలీ ఆడియన్స్ కూడా చూడొచ్చు. ఈవెన్ పఠాన్ కూడా SRK ఫ్యామిలీ పుల్. బట్ ఈ ఫిల్మ్ ఫ్యామిలీ ఆడియన్స్ చాలా రేర్ కాబట్టి కష్టమైంది. మొన్న ఒక ఫాలోవర్ అడిగారు ఎందుకు కంపేర్ చేస్తున్నావు అంటే, ఆల్ టైమ్ రికార్డ్ అయ్యేదిరా స్వామి, అందుకనే కంపేర్ చేస్తున్నావు అంటే ఆ ట్రెండ్ బట్టి ఇండస్ట్రీ అయ్యే పొటెన్షియల్ లాగా రన్ అయింది. సో మినిమం టాప్ 3 కో టాప్ 2 కో వెళ్ళాలి కదా. సో ఆ విధంగా టాప్ 3 టాప్ 2 ఉన్న ఫిల్మ్స్ ని కంపేర్ చేస్తారు. దానికి ఒక అతను ట్రిగర్ అయిపోయాడు అంతే. సో ఓవరాల్ గా వరల్డ్ వైడ్ గా ఈ ఫిల్మ్ 869.85 crores ని కలెక్ట్ చేసింది. దాని అర్థం ఈ ఇయర్ లోనే టాప్ 3rd హైయెస్ట్ గ్రాసింగ్ ఫిల్మ్ గా నిలిచింది. సో మరి సలార్ ఈ రికార్డ్స్ ని బ్రేక్ చేసి, అంటే ఇది ఏ రేటెడ్ రికార్డ్ కదా, దీన్ని బ్రేక్ చేసి ఎంత వరకు వెళ్తుందో చూడాలి. ఇక ఆ తర్వాత రిలీజ్ అయిన హాయ్ నాన్న ఫిల్మ్ దసరా లాంటి ఒక మాస్ ఫిల్మ్ తర్వాత నార్మల్ గా సింపుల్ లో బడ్జెట్ డ్రామాతో వచ్చినప్పటికీ ఓపెనింగ్ డే అంత బాగా లేదు. కాకపోతే ఫైనల్ రన్ లోని ఫ్యామిలీస్ ని అండ్ టాక్ వల్ల జనాల్ని బాగా పూల్ చేసి బ్రేక్ ఈవెన్ అయితే ఈ ఫిల్మ్ బాక్స్ ఆఫీస్ దగ్గర కంప్లీట్ చేసుకుంది. ఓవర్సీస్ నుండి 16.35 crores ని, ఇండియా నుండి 52.15 crores ని కలెక్ట్ చేసి ఓవరాల్ గా 68.5 crores ని కలెక్ట్ చేసుకుంది. ఓవరాల్ గా మొత్తం ప్రాఫిట్స్ అయితే 7 crore షేర్ ప్రాఫిట్ అయితే ఈ ఫిల్మ్ కి దక్కింది. సూపర్ హిట్ రిజల్టే. కాకపోతే ఇంకా ఫైనల్ రన్ అవ్వలేదు, ఇంకా కంటిన్యూ అవుతుంది స్లోగా. తెలుగు స్టేట్స్ లో ఆల్మోస్ట్ స్క్రీన్స్ అన్ని ఎగిరిపోయి అనుకుంటాను. కాకపోతే కర్ణాటక, బెంగళూరు సైడ్ లో కొద్దిగా మెల్లిగా ఇంకా ఉంది. బట్ 70 crores టచ్ చేయొచ్చు మాక్సిమం. తర్వాత రిలీజ్ అయిన నేరు అనే ఫిల్మ్ చాలా లో బడ్జెట్ ఫిల్మ్. కాకపోతే దృశ్యం కాంబినేషన్, జీతు జోసెఫ్ గారి డైరెక్షన్ లోని, మోహన్ లాల్ గారి కాంబినేషన్ లో రిలీజ్ అవడం ఒక స్పెషల్. కాకపోతే ఓపెనింగ్స్ బాగా డల్ గా స్లోగానే ఓపెన్ చేసుకుంది. కాకపోతే తర్వాత మెల్లిగా పికప్ అవుతుంది. కరెక్ట్ గా చూస్తే ఇండియాలో గ్రాస్ కి ఓవర్సీస్ లో గ్రాస్ కి పెద్దగా తేడా లేదు. ఓవర్సీస్ లో ఆ రేంజ్ సపోర్ట్ దొరికింది. యాక్చువల్ గా మలయాళం వాళ్ళకైతే మాత్రం ఆ ఇండస్ట్రీకి UAE లోని ఆడియన్స్ ఉన్నారనమాట. వాళ్ళ NRI పీపుల్ అక్కడ సెటిల్ అయ్యారు.
సో కేరళ చాలా చాలా చిన్న స్టేట్ అయినప్పటికీ బాక్స్ ఆఫీస్ పరంగా వాళ్ళకి ఓవర్సీస్ సపోర్ట్ కూడా ఉందన్నమాట. సో కమర్షియల్ ఫిల్మ్స్ కేరళలో కూడా చూస్తారు. చెప్పాలంటే వాళ్ళ హీరోల కన్నా అదర్ హీరో ఫిల్మ్స్, కమర్షియల్ ఫిల్మ్స్ అక్కడ ఎక్కువ చూస్తారు కేరళలో. ప్రస్తుతానికి 27 crores వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసింది. 50 crores ని దాటొచ్చు. బట్ అలోన్ గా కేరళ స్టేట్ లో ఉన్న రికార్డ్ అయితే లియోద్ అనుకుంటా. రీసెంట్ గా నాన్ డబ్బుడ్ ఫిల్మ్ 60 crores దాటింది. 2018 ఇండస్ట్రీట్ వెళ్ళింది. కాకపోతే ఈ ఫిల్మ్ మినిమం 50 crores కూడా కేరళలో కలెక్ట్ చేస్తుందో లేదో చూడాలి. ఇక సేమ్ డేట్ లో రిలీజ్ అయిన డంకీ అయితే సాటర్డే సండే మెల్లిగా జంప్ ని చూసింది. ఆఫ్ కోర్స్ అది కామన్ అనుకోండి. కాకపోతే ఈ ఫిల్మ్ 250 crores దాటితే వరల్డ్ వైడ్ గా హిట్ అయిపోతుంది. బ్రేక్ ఈవెన్ టార్గెట్ ని కంప్లీట్ చేసుకుంటుంది. బట్ ఇండియాలోనే అలోన్ గా 140 crore నెట్ ని కలెక్ట్ చేయాలి బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే. ఇప్పటిదాకా ఇండియాలోని 106 crore నెట్ ని కలెక్ట్ చేసింది. ఇంకొక 34 crore నెట్ వస్తే బ్రేక్ ఈవెన్ అయిపోతుంది. కాకపోతే చాలా మంది సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ నెట్వర్క్ ఇండియాలోనే లాగచ్చని అంటున్నారు. మరి చూద్దాం. ఓవర్సీస్ డే ఇంకా అవ్వలేదు కాబట్టి ఓవర్సీస్ లో ఈ ఫిల్మ్ చాలా చాలా చిన్న కంట్రీస్ లోని అద్భుతంగా పర్ఫామ్ చేస్తుంది. సో అది కంప్లీట్ అవ్వడానికి ఎక్కువగా డైలీ ఓవర్సీస్ ట్రాకింగ్ లేట్ అవుతుంది. ఆస్ట్రేలియా, సింగపూర్ లాంటి చిన్న కంట్రీస్ లో ఈ ఫిల్మ్ ఆల్మోస్ట్ ఆక్వామన్ 2 కన్నా ఎక్కువగా పర్ఫామ్ చేసి వీకెండ్ లోనే టాప్ ప్లేస్ లోకి వెళ్తుంది. అండ్ కెనడాలోని చాలా మంది ఫారినర్స్ అండ్ చాలా మంది ఉన్న వాళ్ళు పీపుల్స్ అయితే మాత్రం కొంత దూరం ట్రావెల్ చేసి మరీ చూడడానికి వెళ్తున్నారంట. హిరాని గారు పఠాన్ జవాన్ కన్నా ముందుగానే దీన్ని షూట్ చేసినట్టున్నారు. ఫారెన్ ఆడియన్స్ కి అవుట్ ఆఫ్ ది బాక్స్ ఇంటర్నేషనల్ అనే రేంజ్ సీన్స్ పెట్టకపోవడం ఫారెన్ కంట్రీస్ లో ఎక్కువగా. సో దాని అర్థం ఫారెన్ లో ఇంకా ఎక్కువగా పర్ఫామ్ చేయాల్సింది ఫిలిం. అంటే ఫారెన్ ఆడియన్స్ ను ఒకవేళ పఠాన్ జవాన్ తర్వాత రిలీజ్ అయ్యి ఉంటే ఫోకస్ చేసి ఉండేవాళ్ళు. ఓవరాల్ గా అయితే మాత్రం ఇప్పటిదాకా ఓవర్సీస్ ఎస్టిమేషన్ అయితే 18 crores దాటి వచ్చినట్టు ట్రాకింగ్ అయితే ఉంది. ఇంకా కంప్లీట్ కాలేదు. అది కూడా జస్ట్ ఎస్టిమేషన్స్ లేట్ అవుతుంది. మేబీ ఈవినింగ్ కల్లా రావచ్చు. ఓవరాల్ గా అయితే మాత్రం ఓవర్సీస్ లోని ఆ లెక్క ప్రకారం ఎస్టిమేషన్స్ ప్రకారం 85 crores. సో మొత్తం కలుపుకుని 213 crores అనమాట. సో ఎస్టిమేషన్ కంప్లీట్ అయిన తర్వాత నెంబర్స్ పెరగచ్చు, లేదంటే కొద్దిగా తగ్గచ్చు. సో ఓవరాల్ గా అయితే మాత్రం 213 crores, 215 crores అయితే మాత్రం మేబీ ఈ మండేనా దాటేయచ్చు. బ్రేక్ ఈవెన్ అయితే వరల్డ్ వైడ్ గా కంప్లీట్ చేసుకోవచ్చు. సౌత్ లో డంకీకి బాగా సపోర్ట్ చేస్తున్న స్టేట్ అంటే అది కర్ణాటకలోనే. ఇప్పటిదాకా కర్ణాటకలో అయితే మాత్రం ఈ ఫిలిం ఓపెనింగ్ వీకెండ్ లోని బాగానే ఎర్న్ చేసింది. ఎప్పుడు కర్ణాటక స్టేట్ లోని సాటర్డేనా హెవీగా జంప్ చూస్తుంది గైస్. ఏ ఫిల్మ్ కైనా సరే జంప్ అవుతుంది. సండేన మాత్రం సాటర్డే కన్నా డ్రాప్ అవుతుంది. అది కామన్. బట్ ఈ ఫిల్మ్ కి మాత్రం సాటర్డే కన్నా సండేన కొద్దిగా జంప్ అయింది. ఇక నెక్స్ట్ డే రిలీజ్ అయిన సలార్ ఫిల్మ్ అయితే మాత్రం ఇక రీసెంట్ డేనా సండేన అయితే మాత్రం డే 2 కన్నా కొద్దిగా డ్రాప్ చూస్తుంది. అంటే ఒక 6 crores డ్రాప్ అయితే మాత్రం డే 3 ఈ ఫిల్మ్ చూడడం జరిగింది. అది ఏ స్టేట్ లో జరిగిందంటే కర్ణాటకలోని సాటర్డే కన్నా కొద్దిగా డ్రాప్ అయితే జరిగింది సండేన. అది కామనే. ఇక తెలుగు స్టేట్స్ లో అయితే మాత్రం 2 crores జంప్ జరిగింది సండేన. అండ్ తమిళనాడులోని 1,00,000 అయితే మాత్రం జంప్ చూసింది సండేన. ఇక కేరళలో అయితే మాత్రం షాకింగ్ గా సండేన డ్రాప్ చూసింది. అఫ్ కోర్స్ కేరళలోని పృథ్వీరాజ్ సుకుమారన్ గారు ఉన్నారు. కాకపోతే మరి ఎక్స్పెక్ట్ చేసినంత నెంబర్స్ ఎక్కువగా కేరళ నుండి వస్తాయా రాదా అనేది మనకి ట్యూస్డేనే తెలిసిపోతుంది. పోతే సాటర్డే కన్నా సండే ఈ ఫిల్మ్ కొద్దిగా తగ్గింది. ఇప్పటిదాకా కేరళలో అయితే ఈ ఫిల్మ్ 9.54 crores ని కలెక్ట్ చేసింది. కేరళలో రైట్స్ ఈ ఫిల్మ్ 6 crores కి అమ్మారు. ఆల్రెడీ 4 crores షేర్ వచ్చేసింది కాబట్టి ఇంకొక 2 crores షేర్ దాటితే కేరళలో హిట్ అయిపోతుంది, సేఫ్ అయిపోతుంది, పర్లేదు. కాకపోతే కర్ణాటకలోని 30 crores షేర్ రావాలి. అంటే ఆల్మోస్ట్ ఇప్పటిదాకా 13 crores షేర్ ని దాటింది. అప్కమింగ్ గా నెక్స్ట్ వీక్ లోని కటేరా డిబాస్ ఫిల్మ్ ఒకటి రాబోతుంది కాబట్టి దాంతో క్లాష్ అయ్యి మరి 17 crores షేర్ ఫైనల్ రన్ లో ఈ ఫిల్మ్ కలెక్ట్ చేస్తే కర్ణాటకలో హిట్ అవుతుంది. తమిళనాడులో 12 crores షేర్ దాటాలి. ఇప్పటిదాకా 5.8 crores షేర్ వచ్చింది. అంటే ఇంకొక 7 crores షేర్ వస్తే తమిళనాడులో హిట్ అవుతుంది. ఇక రెస్ట్ ఆఫ్ ది ఇండియా రైట్స్ అయితే ఆల్మోస్ట్ 78 crores కి అమ్మారు. సో ఇప్పటిదాకా కలెక్ట్ చేసింది 29.7 crores షేర్ వచ్చింది. సో ఇంకొక 50 crores షేర్ అయితే రెస్ట్ ఆఫ్ ది ఇండియా ఫైనల్ రన్ లో కలెక్ట్ చేయాల్సి ఉంది. ఓవర్సీస్ లో మాత్రం సాటర్డేనా సండేనా గట్టిగా డ్రాప్ చూసింది. ఆల్మోస్ట్ సాటర్డేనా కేవలం 17 crores కలెక్ట్ చేస్తే సండేనా 7 crores మాత్రమే కలెక్ట్ చేయడం అనేది షాకింగ్ అనమాట. ఇప్పటిదాకా ఓవర్సీస్ లో 77 crores ని కలెక్ట్ చేసింది, 38 crores షేర్ ని కలెక్ట్ చేసింది. ఓవర్సీస్ టార్గెట్ ఏమో 75 crore దాటాలన్నమాట. అంటే దాదాపుగా 18 millions దాటాలి ఇంటర్నేషనల్ మార్కెట్స్ లో బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే. ఇవన్నీ అదర్ టెరిటరీస్ అనమాట. ఇప్పుడు మన తెలుగు స్టేట్స్ గురించి మాట్లాడుకుందాం. 2 తెలుగు రాష్ట్రాల్లోని 150 crore షేర్ దాటితే హిట్ అయిపోతుంది ఫిలిం. ఇప్పటిదాకా 2 తెలుగు రాష్ట్రాలు కలుపుకొని 93 crore షేర్ దగ్గర వరకు వచ్చింది. 136 crores గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. బట్ టీటీబీ లైవ్ ప్రకారం అయితే 5 crore ఫిక్స్డ్ హైర్స్ ఉంటాయి కదా. ఎప్పుడైతే ఫిలిం బ్రేక్ ఇన్ అవుతుందో అంతవరకు ఆ ఫిక్స్డ్ హైర్స్ అలానే ఉంచుతారు. సో ఇంకొక 56 crore అయితే మాత్రం తెలుగు స్టేట్స్ నుండి ఫిలిం కలెక్ట్ చేస్తే హిట్ అయిపోతుంది. పొంగల్ వరకు ఖాళీ ఉంది కాబట్టి ఈ ఫిలిం అయితే మాత్రం హిట్ అయిపోవచ్చు. తెలుగు స్టేట్స్ లో లాభాలు కూడా బాగా రావచ్చు. మొత్తానికి వరల్డ్ వైడ్ గా 325 crore గ్రాస్ ని 177 crore షేర్ ని ఈ ఫిలిం కలెక్ట్ చేసింది. అదే హైర్స్ అండ్ ట్యాక్స్ లేకుండా. ఇంకొక 173 crore షేర్ ఈ ఫిలిం ఫైనల్ రన్ లో కలెక్ట్ చేస్తే ఈ ఫిలిం బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ మార్క్ ని అందుకుంటుంది. పోతే వాళ్ళ క్రిస్మస్ కారణంగా ఈ ఫిలిం ఎంతవరకు హోల్డ్ ని అందుకుంటుందో చూడాలి. ముఖ్యంగా ఇండియా కాదు గైస్, ఓవర్సీస్ లో హోల్డ్ బాగా ఉండాలి. అక్కడ కూడా హాలిడే కాబట్టి, ఎందుకంటే అక్కడ బ్రేక్ ఇన్ అవ్వడం చాలా ఎక్కువగా ఉంది. 150 కోట్లు దాటాలి ఓవర్సీస్ లోని బ్రేక్ ఇన్ అవ్వాలంటే. మరి దాటేస్తుంది అని అంటున్నారు కొంతమంది. మరి చూద్దాం ఏమవుతుందో ఫైనల్ రన్ లోని. అండ్ గైస్
పాస్టర్స్ గురించి అడగండి, సింపుల్ గా ఇగ్నోర్ చేయొచ్చు, ఎందుకంటే అది హైపర్ నెంబర్స్ అని చెప్పి తెలుగు ట్రాకర్స్ కి అండ్ బెంగళూరు యొక్క ట్రాకర్స్ కి కూడా తెలుసు. అవి జస్ట్ హైపర్ నెంబర్స్ అనమాట. బట్ చదువుకున్న వాళ్ళందరికీ కూడా ఈ ట్రాకింగ్ బాక్స్ ఆఫ్ డీటెయిల్స్ తెలుసు కాబట్టి అలాంటి వాళ్ళకి ప్రాబ్లం ఏమీ లేదు. మీకైతే డౌట్స్ అన్ని కూడా ఫుల్ గా క్లారిటీ అయితే వచ్చిందని అనుకుంటున్నాను.